వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కర్లకోయ ప్రాంతంలో ఉన్నటువంటి నిమ్మల కన్వెన్షన్ హాల్ దగ్గర ఉన్నాము. సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా ఆయన సంపాదించుకున్నటువంటి పేరు ప్రతిష్టలు కావచ్చు, ఆయన కాంగ్రెస్కు ఏ విధంగా పనిచేసినాడు, ఆయన బర్త్డే సెలబ్రేషన్కి వచ్చినటువంటి అభిమానుల యొక్క అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడ్చల్ మల్కాజ్గిరి మహిళా కాంగ్రెస్ తరపున మేడ్చల్ మల్కాజ్గిరి మహిళా అధ్యక్షురాలుగా మన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న గారికి మహిళా కాంగ్రెస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. హరివర్ధన్ అన్న గారికి మాకు 30 సంవత్సరంల నుంచి కూడా 30 ఇయర్స్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అన్నతో కలిసి మేము వర్క్ చేయడం జరుగుతుంది. గతంలో ఉమ్మడి మేడ్చల్ ఉన్నప్పుడు అన్న మా కుత్బుల్లాపూర్ మేడ్చల్ నుంచి పోటీ చేశారు. అప్పుడు మేము కుత్బుల్లాపూర్లో అప్పటి నుంచి కూడా అన్నతోటి మంచి పరిచయం ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి, అందరితో మంచి కలిసిపోయే వ్యక్తి, ప్రతి ఒక్కరిని కూడా పేరుతో సహా గుర్తుపట్టి ఎక్కడున్నా కూడా పిలిచే వ్యక్తి హరివర్ధన్ రెడ్డి అన్న. కాబట్టి 30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్నారు. కాంగ్రెస్లో మరి మొన్నటి వరకు కూడా డీసీసీ ప్రెసిడెంట్గా కొనసాగారు. ఇప్పుడు కూడా అదే విధంగా కార్యకర్తలు అందరితో కూడా, నాయకులతో కూడా అందరితో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి హరివర్ధన్ రెడ్డి అన్న. రాబోయే రోజులలో కూడా మరి గవర్నమెంట్లో అన్నకి ఒక మంచి పదవి ఇస్తారని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు పొద్దున్న చూస్తూనే ఉన్నారు, ఎప్పుడు కూడా మంచిగా జనాలలో అందట్లో అందుబాటులో ఉండి నాయకులను అందరినీ కలుపుకొని పోయే స్వభావం ఉన్నట్టు వ్యక్తి హరివర్ధన్ అన్న. కాబట్టి మనస్ఫూర్తిగా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు మంచి రోజులు రావాలి, ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి భగవంతుడు మంచి పదవిని ఇవ్వాలని కోరుకుంటూ ఒకసారి మళ్ళీ మేడ్చల్ మహిళా కాంగ్రెస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. దమ్మాయిగూడ డివిజన్ ప్రెసిడెంట్ జూపల్లి శోభారాణి. మన సింగిరెడ్డి హరివర్ధన్ అన్న జన్మదిన సందర్భంగా మేమందరం మహిళా కాంగ్రెస్ నుంచి వచ్చాము. ఈరోజు అన్న హరివర్ధన్ అన్న మొదటి నుంచి జనాల్లో ఉండి అందరినీ కలుపుగోలుగా తన స్వభావాన్ని అందరికీ చాలా ఉన్నతంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు పదవి ఉన్నా లేకున్నా, ఆయనకు ఏ పొజిషన్లో ఉన్నా కూడా మనుషులతో కలుసుకుపోయే స్వభావాన్ని ఆయనకు జన్మతః దేవుడు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. అన్న డీసీసీగా చేశాడు, మళ్ళీ వివిధ రకాల పదవులను అలంకరించాడు. ఏది ఏమైనా అన్న స్వభావానికి మేమంతా ధన్యవాదాలు తెలుపుచు మరొకసారి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ప్రియతమ నాయకులు బడుగున ఆశయజ్యోతి, పేదల పెన్నిది హరివర్ధన్ రెడ్డి అని అంటే యువకులకు ఎనీ టైం వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మన పెద్దలు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 99 నుంచి అంటే 99 అంటే మేడ్చల్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ జిల్లా చాలా పెద్దది. అప్పుడు బండారి రాజిరెడ్డి, మేకల శివారెడ్డి, ఉప్పల్ శివారెడ్డి, అదేవిధంగా కేఎం పాండు, కాసాని జ్ఞానేశ్వరు, వీళ్ళందరూ ఎమాయమీలున్న అన్న అప్పటికి 3 ఏళ్ళ యువకుని లేకనే వచ్చి టికెట్ తీసుకొని ఇంతమంది సీనియర్లతోటి ఇట్లా పోటీపడి అన్నకు టికెట్ రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు ఇప్పటికీ ఎన్నో గుర్తింపు తెచ్చింది. కాబట్టి ఇప్పటి వరకు అన్న పెద్ద ఎత్తున ఇంకా ఎన్నిసార్లు అన్నకు కలిసి రాకున్నా కానీ ఎప్పుడు ప్రజా సమస్యల మీదనే పబ్లిక్లో వండుకుంటూ వారి ఆశయాలను పబ్లిక్ వంచుకుంటూ ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు ఇలాంటి బర్త్డేలు పెద్ద ఎత్తున చేసుకోవాలని హరివర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హరివర్ధన్ రెడ్డి అన్న హబ్సిగూడ కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా ఉద్యమంలో ఉన్నప్పుడు మా మీద ఆనాడున్న ప్రభుత్వం, ఆనాడున్న పాలకులు తెలంగాణ ఉద్యమకారులుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి లాఠీలతోటి, తూటాలతోటి మా మీద బలప్రయోగం చేసినప్పుడు, మా తలకాయలు వలిగినప్పుడు మేము హాస్పిటల్లో, పౌలోమి హాస్పిటల్లో ఉంటే అక్కడికి వచ్చి ఒక హబ్సిగూడ కార్పొరేటర్గా తన బాధ్యతగా తమ్ములారా మేము ఉన్నాము, మీకు ధైర్యంగా ఉండనని చెప్పేసి ఒక అండదండగా నిలబడ్డ అన్న హరివర్ధన్ రెడ్డి అన్నకు నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి, జిల్లా మొత్తానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా వచ్చినప్పుడు, ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చినప్పుడు 5 నియోజకవర్గాలలో కూడా అన్ని నియోజకవర్గాలలో హరివర్ధన్ రెడ్డి అన్న ఆ రోజు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్న నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు పెట్టి
పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమాన్నైనా కూడా ముందుండి ఆ రోజు నడిపించిన అన్న మా కండదండగా నిలవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధిగా రాబోయే రోజుల్లో మరింత ఉన్నతంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ప్రజల హృదయాలను గెలిచిన అన్న జనహృదయ నేతగా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి ఒక తమ్ముడిగా, ఒక సోదరుడిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, మా అందరికీ సన్నిహితుడు, మరి ఆత్మబంధువు, దాదాపు మరి 25 సంవత్సరాల పైనుంచి మరి అన్న సాన్నిధ్యంతో మరి అన్న అంటే నేను ఉన్నా అని మరి పేద ప్రజలకు, బడు బలైన వర్గాలకు మరి అందరికి కూడా ఒక మాస్ లీడర్గా ఉంటూ మరి తనదైన శైలి రాజకీయాలు చేసుకుంటూ మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కానీ మరి ఈనాడు మరి రేవంత్ అన్నతోటి కాంగ్రెస్ పార్టీలో కానీ మరి మేడ్చల్ జిల్లా, మరి మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా మరి ప్రెసిడెంట్గా ఉండి ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు మరి ఎంతో మందికి మరి రాజకీయ స్ఫూర్తినిస్తూ, రాజకీయ నాయకులుగా ఎదుగుదలకు తోడ్పాటునిస్తూ, మరి గైడెన్స్ ఇస్తూ పనిచేస్తున్న మరి సింగిరెడ్డి హరివర్ధన్ అన్నకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో మరి అన్న చేసిన సేవలు, అన్నకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి అవకాశాలతోటి మంచి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుడు, మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మరి అన్న సేవలు ఇంకా ఉపయోగించుకొని, ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని ముందుకు తీసుకుపోవడానికి ఉన్నత పదవులతో మంచి పొజిషన్ కూడా వస్తుందని చెప్పి, రావాలని చెప్పి ఆశిస్తూ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం నా అభిమానులందరూ కూడా ఎంతో ప్రేమతో నా పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. కొన్ని వేలాది మంది యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టి వేలాది మందికి రక్తదానాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అనాథ పిల్లలకు కానీ, ఓల్డేజ్ హోముల్లో కానీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నా పుట్టినరోజు సందర్భంగా యువకులందరూ కూడా చేస్తూ ఒక ఆదర్శంగా ప్రజాసేవలో నిమగ్నమైనరు. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి నా మీద ప్రేమతో, నాకు ఏదైనా పదవి వచ్చినా రాకున్నా హరన్న అంటే మా అన్నలాగా నన్ను భావిస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే చాలా ప్రేమ పాత్రగా నన్ను చూసుకునేటువంటి ప్రతి గ్రామంలో, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏ గ్రామానికి వెళ్ళినా ఒక 10 మందో నా మనుషులుగా హరన్న అంటే ఈ పార్టీలకు సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా కూడా అందరూ హరన్న అంటే అభిమానిస్తుంటారు, ప్రేమిస్తూ ఉంటారు. నిజంగా కూడా నేను ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో ఇంతమంది ప్రేమ పొందడం. ఎన్నో లక్షల మంది నన్ను ప్రేమిస్తారు, అభిమానిస్తారు, ఆరాధిస్తారు. మరి యువకులు కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది యువత బాగుపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది యువకులను నేను ముందుకు కూడా తీసుకొచ్చిన. మరి ఈరోజు నా యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, మున్సిపల్ నాయకులు, అదేవిధంగా మన పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సునీతమ్మ కూడా రావడం జరిగింది. మరి అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, మరి పిసిసి ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ గారు, మరి అదేవిధంగా చాలామంది నాయకులు, డివిజన్ అధ్యక్షులు, అన్ని పదవులలో ఉన్నటువంటి అందరూ చాలామంది అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించారు. మరి వాళ్ళందరికీ కూడా నేను ఎల్లవేళలా నిజంగా ఏదైనా పదవి ఉంటే కాదు, పదవి లేకున్నా కూడా ఇంతమంది వచ్చి నన్ను ఆశీర్వదించడానికి అతి తక్కువ సమయంలో వచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే విధంగా ఎప్పటికీ మీ మధ్యనే ఉంటూ, మీ సేవ చేసుకుంటూ, మీ అందరికీ నేను అందుబాటులో ఉంటూ, పెద్దల మన్ననలు పొందుతూ మీ అందరికీ అందుబాటులో ఉంటానని, ఇదే ప్రేమను నేను చచ్చేంత వరకు మీ అందరికీ నేను అందుబాటులో ఉండి మీ అందరి ఆశీస్సులు పొందుతానని సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మహిళా సోదరిమణులకు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిమ్మల కన్వెన్షన్ హాల్లో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో చాలా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ లీడర్లు కావచ్చు, పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి హరివర్ధన్ రెడ్డి గారు డీసీసీగా పనిచేసినారు, మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పనిచేసినారు, గతంలో జెడ్పీటీసీగా పనిచేసినారు. తెలంగాణ ఉద్యమంలో ఒక తనంతు శైలిలోని పాత్రలోని పనిచేసినారు. అంతేకాకుండా అన్న అంటే వెన్నంటి ఉన్నటువంటి హరివర్ధన్ రెడ్డి గారు
యువత అని చూడకుండా చిన్న పెద్ద అని చూడకుండా అసలు ప్రతి వ్యక్తికి విలువ ఇస్తూ తన మర్యాదలు కాపాడుకుంటూ ఈరోజు తన అభిమానులను చూస్తూ ఉంటే అతనికి ఎంత పెద్ద పేరు ఉందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా తను కాంగ్రెస్కి అందించినటువంటి సేవలు అంత ఇంత కాదు. మేడ్చల్లో అడిగితే హరివర్ధన్ రెడ్డి అంటే తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు. అంత పెద్ద ఎత్తున తను కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నాడు. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.